అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఫారం కోడి చికెన్ కర్రీ అలాగే టమోటా రసం చూపిస్తానండి. సండే రోజు కానీ పండగలప్పుడు కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. ఎటువంటి వంకలు పెట్టకుండా కడుపు నిండా తృప్తిగా తినేస్తారండి. అంత రుచిగా ఉంది. మరి రసం కానీ కూర కానీ మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి. మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుద్ది. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఫారం కోడి చికెన్ అండి. నేను స్కిన్లెస్ తీసుకున్నాను, స్కిన్తో అయినా తీసుకోవచ్చు. 3/4 కిలో తీసుకున్నానండి. శుభ్రంగా నీట్గా కడిగేసుకొని మీడియం ముక్కలుగా కట్ చేసుకొని ఈ కోడిలో గుడ్లు ఉంటాయండి. ఈ గుడ్లు పగిలిపోకుండా గిన్నె తీసుకొని గిన్నెలో తీసేసుకోండి. ఈ గుడ్ల మీద కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం అండి. ఈ కారం వేసుకొని ఒకసారి వీటికి గుడ్లకు పట్టే విధంగా ఒకసారి కదిలించుకోండి. ఇలా అంతా పగిలిపోకుండా గుడ్లు నెమ్మదిగా ఇలా కొంచెం మనం వేసినవి బాగా పట్టే విధంగా ఇట్లా పెట్టుకొని పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో 1 స్పూను కల్లుప్పు వేస్తున్నానండి. అలాగే 1 స్పూను కారం అండి. 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా వేసుకొని చికెన్కి ఇవన్నీ బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. ఇవన్నీ ఇలా వేసుకోవటం వల్ల చికెన్ అంతా ఎక్కువగా నీసు వాసన రాదు. అలాగే చికెన్ పాడవదండి. చికెన్ ముక్కలకు కూడా మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా బాగా పట్టి రుచిగా ఉంటాయండి. ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని ఎర్రగా వేపుకోవాలండి. కొబ్బరి అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఒక 5-6 జీడిపప్పులైనా వేసుకోవచ్చండి. ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 5 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవరు, 1 ఇలాచి, అలాగే 10 మిరియాలు కానీ వేసానండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోండి. బాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని మెత్తగా పొడి పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవచ్చాను. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చూడండి, ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 టమోటా అండి. కొంచెం మీడియం సైజు టమోటా, మరి పెద్ద టమోటా కాదు. టమోటాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూర టేస్ట్ మారిపోతుందండి. 1 టమోటా సరిపోతుంది. ఇలా పెద్ద ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. చేపల కూరకు కానీ చికెన్ కూరకు కానీ కాస్త ఆయిల్ ఎక్కువే కావాలండి. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలకు కట్ చేసేసాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలకు కట్ చేసేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనా వేసాను. ఈ ఆనియన్స్ బాగా వేగి ఆయిల్లో కొంచెం కలర్ మారుతాయి కదా, అప్పుడు వరకు వేపుకోండి. చూడండి, ఇలాగ వేపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కానీ ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేసేపు బాగా వేపుకోండి. ఇలా వేపుకొని ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ అంతా వేసుకోండి. టమోటాలో ఉండే పచ్చివాసన అంతా పోయి బాగా ఆయిల్ సపరేట్ అవ్వద్దండి. టమోటా బాగా వేగాక అప్పటి వరకు వేపుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చికెన్ అంతా వేసేసేయండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి. టేబుల్ స్పూన్ నిండా కారం, 1/4 టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసి పెద్ద మంట మీద ఒక 5 నిమిషాల సేపు ఇది బాగా కలుపుకుంటూ ఉండండి. పైన మూత ఏం పెట్టకుండానే ఇలాగే కలుపుతూ ఉండాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తాయి. చూడండి, అంతా ఆయిల్లో కూడా బాగా వేగుద్దండి. బాగా రుచిగా ఉంటుంది అప్పుడు కర్రీ. ఇలా బాగా వేపుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ పొడి అంతా వేసేసుకోండి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా వేపుకోండి. మళ్ళీ ఈ పొడి వేసాక ఇలా బాగా కలుపుకుంటూ బాగా వేపుకొని ఇప్పుడు 1 గ్లాసు నిండా నీళ్ళు పోసుకోండి.
ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. అంతా ఇలా బాగా కలిపేసి పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 విజిల్స్ రానివ్వండి. ఈ లోపల రసం తయారు చేసుకుందాము. చూడండి, చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఈ చింతపండుని నలిపేసి రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు రసానికి మసాలా తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోండి, 1 టీ స్పూన్ మిరియాలండి, 1/2 టీ స్పూన్ మెంతులండి. ఇలా మెంతులు వేసి ఈసారి మీరు రసం చేసి చూడండి, చాలా రుచిగా వస్తాయి. మరి పులుపు లేకుండా రసము బాగుంటాయండి. 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కాస్త వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, 1 రెమ్మ కరివేపాకు, 2 పెద్ద టమోటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ రసానికి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, 1 అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమోటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా వేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కసారి బాగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువసేపు వేపకూడదండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోండి. తొక్కు ఏం రాకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టి రసం మాత్రమే పోసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తరిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని శుభ్రంగా చేయి కడిగేసుకొని ఇప్పుడు బాగా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి. టమోటాలను కనుక మెత్తగా నలిపేసుకోండి. ఇలా అంతా బాగా నలిపేసుకొని కొంచెం రసం టేస్ట్ చూడండి. మీకు పులుపు తగినట్టు వాటర్ పోసుకోవాలండి. మరీ పుల్లగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి రసము. ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడైతే సరిగ్గా సరిపోయాయి. ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని మరగనివ్వండి. కూర చూసుకుందామండి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయాక ఇలా మూత తీసాను చూడండి. ఒక్కసారి మీరు గెంటితో కలుపుకొని ఒక ముక్క తీసుకొని ముక్క ఉడికిందో లేదో మీరు చెక్ చేసుకోండి. కొంచెం ఇలా పట్టుకొని చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది. ఒకసారి మీరు రుచి చూసుకోండి. కొంచెం పులుసు చూసారనుకోండి, ఉప్పు కానీ కారం కానీ తగ్గుంటే ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే ఇందాక గుడ్లు తీసి పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు కానీ వేసేసుకొని పులుసులో ఇలాగ సర్వ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టకుండా 10 నిమిషాల సేపు ఈ కూరను ఉడికించుకోండి. ఇప్పుడు రసం చూద్దామండి. రసం కానీ రెడీ అయిపోయాయి. పైన పొంగొచ్చి తెల్లుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. రసం రెడీ అయిపోయాయండి. ఒకసారి మీరు రుచి చూసుకోండి. సాల్ట్ కానీ సరిపోతే సర్వ్ చేసుకోండి. మరి ఎక్కువసేపు మరిగించకూడదండి రసాన్ని. 10 నిమిషాల తర్వాత కూర కానీ చూడండి బాగా దగ్గర పడింది. గుడ్లు కానీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసేస్తున్నాను. ఒకసారి ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఫారం కోడి చికెన్ కర్రీ అలాగే టమోటా రసం అండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ దేంట్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.